జూన్ 9 గురువారం వార్తల విశ్లేషణ కార్యక్రమాన్ని మనం ఒక్కసారి చూసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ఏమి రాశారా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖకు నవోదయం అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు. సిరిపురం దత్తా ఐలాండ్ సమీపంలో కాన్వాయ్ నుంచి దిగి రోడ్డు షో నిర్వహించేందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ వాళ్ళిద్దరు ఫోటోస్ వేస్తూ రాశారు. అలాగే సభా ప్రాంగణం వద్ద ప్రజలకు అభివాదం తెలుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు ముగ్గురు ఉన్న ఫోటోని ఒకటి వేశారు. అలాగే ఆ ప్రక్కనే ప్రధాని మోదీకి అరకు కాఫీ కిట్ను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు అన్నది 3 ఫోటోలు బ్యానర్లో వేశారు. ఆ తర్వాత విశాఖ సభ ప్రారంభించినప్పుడు మోడీ మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఫోటో వేశారు. అదే సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటిది ఒక ఫోటో వేసి రాశారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు అని ప్రధానమంత్రి అన్న మాటని వాళ్ళు ప్రధానంగా రాశారు. అయితే సుమారు 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమము అంటూ వీళ్ళు రాసుకొచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారనున్న విశాఖపట్నం, బల్క్ డ్రగ్ పార్కుతో వస్తోత్పత్తికి రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు అంటూ ఒక వార్తని రాశారు. షిప్పింగ్ హార్బర్ను ఆధునీకరిస్తున్నట్లు ప్రకటించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా మరోసారి ఉద్ఘాటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. సభలో మాట్లాడుతున్న ఫోటో, జనాలు ఉన్నటువంటి ఫోటోను ఒకటి వేశారు. అలాగే రోడ్డు షోలో ప్రజలకు అభివాదం తెలుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఒక వార్తని వీళ్ళు వేశారు, ఫోటో ఐటమ్ వేశారు. విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. ఒకే రోజు 2 లక్షల కోట్ల పైగా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ స్థాయి పెట్టుబడులకు సంబంధించిన కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించలేదు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ప్రాధాన్యత గురించి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ప్రాధాన్యతని మరోసారి గుర్తు చేశారు అంటూ వార్తని వీళ్ళు రాశారు. దీంతో పాటు ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా హోదాలో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఇద్దరు మాట్లాడుతున్నటువంటి ఓ చిత్రాన్ని వీళ్ళు ఇక్కడ వేశారు. ఎట్టకేలకు రైల్వే జోను సహకారం అంటూ ఒక వార్తను రాశారు. ప్రధాన కార్యాలయానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన, వాల్తేరు డివిజన్పై కొనసాగింపుపై సందిగ్ధత అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. విశాఖపట్నం ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై దక్షిణ కోస్తా రైల్వే జోన్కు బుధవారం శంకుస్థాపన చేశారు అంటూ ఒక వార్తను రాశారు. అలాగే దానికి సైమల్టేనియస్గా వాల్తేరు డివిజన్ ఉంటుందా లేదా అన్నది ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఒక వార్త రాశారు. కొత్తగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా జోనులో వాల్తేరు డివిజన్ ఉండదని మొదట్లో రైల్వే వర్గాలు ప్రకటించాయి అన్నది ఒక వార్తని వీళ్ళు రాశారు. ఇక మోదీ వైఖరిపై ఉక్కు నాయకుల మండిపాటు. కూర్మానపాలెం రోడ్డుపై బైఠాయించిన ఉక్కు నాయకులు. విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని స్పందించకపోవడం దారుణం. ఇదే విశాఖ వేదిక రాష్ట్రానికి చేసిన ద్రోహం. ఇది విశాఖ వేదిక రాష్ట్రానికి చేసిన ద్రోహం. పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, జె అయోధ్యరావు, ఎన్ రామారావు అంటూ వాళ్ళు కూర్చున్నటువంటి ధర్నా చేస్తున్నటువంటి ఓ ఫోటోను వేశారు. నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ప్రధాన వేదికలో మాట్లాడేటప్పుడు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు కోసం
కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేదు అంటూ వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు ఉత్తర ద్వార దర్శనం రేపు, వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన అప్పన్న ఆలయం ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు దర్శనం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ముస్తాబైంది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 10:30 వరకు సింహాచలం వైకుంఠ నారాయణుడి అలంకరణలో ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది అనేది పురాతనం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేవాదాయ శాఖ వస్తూనే ఉంది. అందులో భాగంగానే విశాఖపట్నం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో రేపు ఉదయం 5 గంటల నుంచి 10:30 వరకు ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. భక్తులు ఈ ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి దేవుణ్ణి కొలుచుకోండి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. యూనిటీ మాల్తో చేనేతకు ఊతం. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సబిత 5 ఎకరాల్లో 172 కోట్లతో భారీ నిర్మాణం, చేనేత హస్తకళ విక్రయ దుకాణాలు ఏర్పాటు, మినీ థియేటర్లు కన్వెన్షన్ హాల్కు ఏర్పాట్లు అంటూ ఒక వార్తని రాశారు. యూనిట్ మాల్ నిర్మాణం వల్ల చేనేత హస్తకళ ఉత్పత్తులకు మార్కెట్ నందు సహాయం కలగడంతో పాటు చేనేత కళాకారులకు ఆర్థిక భరోసా లభిస్తుందని బీసీ వెల్ఫేర్ సంక్షేమ శాఖ మంత్రి సబిత తెలిపారు. నిన్న భీమిలి బీచ్ రోడ్ తిమ్మాపురం వద్ద స్టూడియో సమీపాన యూనిట్ మాల్కు కేటాయించిన స్థలాన్ని ఆమె పూజ చేసినట్టున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆడినటువంటి మాటల్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాశారు. ఇక మనం ఈనాడు దినపత్రిక ఏం రాసింది అన్నది ఒకసారి తెలుసుకునే చేద్దాం. సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రసంగిస్తున్న సమయంలో అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. 3 ఫోటోలు వేస్తూ 3 రోడ్ షో పాల్గొన్నది. ఇలా ప్రధానంగా ఏ దినపత్రిక చూసినా ఈరోజు బ్యానర్ ఐటమ్ ప్రధాని మోడీ గురించే రాస్తారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎలా మాట్లాడింది, దాన్ని ఎట్లా రాశారో చూద్దాం. వరాలిచ్చిన ప్రధాని, మురిసిన ఆర్థిక రాజధాని అంటూ ఒక వార్తను రాశారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిని అభివృద్ధికి మాత్రమే నిత్యం ప్రజా సంక్షేమమే చేస్తున్నారంటూ మాట్లాడారు. అయితే ఇలా చూసుకుంటూ పోతే రోడ్డు షో అపూర్వ ఘట్టం. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో అశేష జనవాహిని నడుమ బుధవారం నిర్వహించిన రోడ్డు షోలో అపూర్వ ఘట్టంగా నిలిచింది. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిని ఒకే వాహనంపై తొలి సమీపము నుంచి తిలకించిన అభిమానులు పూల వర్షం కురిపించారు. అంటే నిన్న మోడీ ప్రయాణిస్తున్నటువంటి వాహనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా దాంట్లో ఉన్నారు. ఆ వాహనంలో ఆ వాహనం సిరిపురం నుంచి బయలుదేరి ఆంధ్ర యూనివర్సిటీ డయాస్ వరకు వస్తున్నటువంటి ఈ 2 కిలోమీటర్లు దారి కూడా 1.5 దాదాపు ఎంత వస్తుంది కూడా ఇరువైపులా బారికేడ్లతో ప్రజలకు ఎక్కడ మోడీ దగ్గరికి రాకుండా వీలు లేకుండా దూరం నుంచే చూసే విధంగా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి పూల వర్షం కురిపించారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు. కిక్కిరిసిన సభా ప్రాంగణం మొత్తం మీద చూసుకుంటే నిన్న మొత్తం విశాఖ నగరం అంతా మోడీ సభ కోసమే ప్రజలు రావడం వెళ్ళడం అంతా వచ్చింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు, అభిమానులు తండోపతండాలుగా వచ్చారు అంటూ చేశారు. ఇక ఆకట్టుకున్నారు. ఇలా ఒక 4 వేషధారణలు వేసుకున్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ ఇట్లా వేసుకుంటూ, అయితే మోడీ 4 ఒక్కసారి బనియన్ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా మొత్తం మీద ఒక ఫోటోని చాలా దీనిగా చేశారు. సభకు హాజరైన ప్రధానీకం, సభకు వాహనాల్లో వచ్చిన ప్రజలు పార్కింగ్ చేసిన ప్రాంతం, ప్రధాని రోడ్డు షోలో వాహన శ్రేణి, ప్రధాని వస్తున్నటువంటి కాన్వాయ్లో ఎన్ని కార్లు పాల్గొన్నాయి అన్నది కూడా అక్కడ ఒక దీనిగా చూపించారు. ఇక అశేష ప్రధానీకం, ప్రధాని పర్యటన సాగిందిలా
అభిమాన నేతలకు తిలకించిన ఆనందములో అంటూ ఒక రాశారు. సాయంత్రం 4:20 విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. 4:49కి కూడలికి వచ్చారు. 5:20కి ఓపెన్ వాహనంలో ప్రధాని మోడీ సభకు చేరుకున్నారు. 6:30కి ప్రధాన వేదికపై మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రసంగం. 6:40కి వేదికపైకి చేరుకున్న ప్రధాని ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి ప్రధాని మోదీ, చంద్రబాబు సత్కారం. అలాగే 5:46 అనకాపల్లి ఎంపీ ఆయన మాట్లాడారు. 6:35 ఇంకొకరు 6:41 ప్రధాని ప్రసంగం ప్రారంభమైంది. అంటే పిన్ టు పిన్, అంటే 4:49 నుంచి 4:20 నుంచి దాదాపు 7:07 వరకు ఈ 3 గంటల సేపు మోడీ చేస్తున్నటువంటి ప్రతి పనిని క్షుణ్ణంగా టైంతో సహా ఈనాడు పేపరు రాసుకొచ్చారు. ఇది అంటే ఎక్కడెక్కడ ఎలా పాల్గొన్నారు ఏంటి అన్నది రాశారు. ఇక ప్రధాని ప్రసంగంలో ఉక్కు ప్రస్తావన లేదని ఆగ్రహం. కూర్మానపాలెంలో ఇందాక మనం వేరే దినపత్రికలో చెప్పుకున్నట్టే కూర్మానపాలెంలో అయోధ్య రామయ్య మిగతా కమిటీ సభ్యులందరూ కూర్చొని ధర్నా చేశారు. ఇంత ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అనే నినాదాలతో హోరెత్తుతున్నప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేదు. ఏ విషయాన్నైనా, ఒక్క విషయాన్నైనా విశాఖ ఉక్కు గురించి చెప్పకపోవడం బాధాకరం అంటూ వాళ్ళు ఇక్కడ ధర్నా చేశారు. ఇక సాక్షి దినపత్రిక స్వభజన పరభజన పరస్పర భజన ప్రధాని మోదీ సభలో ఆద్యంతం ఇదే తంతు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. అంటే అన్ని దినపత్రికలు ఎలా రాశాయి, ఈ పత్రిక ఎలా రాసింది అని కూడా మనం చూసుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే ఇలా ఈ సాక్షి దినపత్రిక రాసింది. ప్రధాని మోదీకి గవర్నర్ నజీర్ స్వాగతం పలికినటువంటి ఒక చిత్రాన్ని వేశారు. స్టీల్ ప్లాంట్పై భరోసా దక్కలేదు, మెట్రో ఊసే ఎత్తలేదు, భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ప్రస్తావనే లేదు, చంద్రబాబు పవన్ నోట వినిపించని ఉక్కు మాట, నిరసన తెలిపిన వారిని అరెస్టులు చేయించిన ప్రభుత్వం అంటూ సైడ్ క్యాప్షన్స్లో వార్త రాశారు వీళ్ళు. ప్రధానమంత్రి మోదీ సభలో కూటమి ప్రభుత్వం బండారం బట్ట బయలైంది. స్టీల్ ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేట తెల్లమైంది. గంటన్నర పాటు సాగిన ప్రసంగాల్లో ఎవ్వరి నోట స్టీల్ ప్లాంట్ మాట రాలేదు. ఉక్కు పరిరక్షణపై భరోసా రాలేదు. మెట్రో రైలు ప్రాజెక్టు ఊసెత్తలేదు. భోగాపురం విమానాశ్రయానికి కనెక్టివిటీ లేదు. అంటే ఎలా రాశారు చూశారు కదా. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం చప్పట్లు కొడుతున్న ప్రధాని మోదీ, గవర్నరు, అలాగే సీఎం, డిప్యూటీ సీఎం అంటూ ఒక ఫోటోని వేసి విశాఖపట్నంలో ఎంత జరుగుతున్నా విశాఖ అభివృద్ధి కోసం ఏం చేశారు, గతంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ధర్నాలు చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించాలని చెప్పేసి ఎన్ని ప్రధానమంత్రులు, గత ముఖ్యమంత్రులకు ఎన్ని చెప్పారు, ఇప్పుడు ముఖ్యమంత్రులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మోడీయే స్వయంగా వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూసెత్తలేదు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఎలా ఇస్తారు అన్నది చెప్పలేదు. విశాఖ మెట్రో రైలు గురించి మాట్లాడలేదు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో సభ జరిగితే విశాఖ గురించి మాట్లాడకుండా మిగతావి మాట్లాడారు అన్న యాంగిల్లో ఈ వార్త రాశారు. విశాఖ అభివృద్ధి ప్రస్తావనే లేదు అంటూ ఒక వార్తను వీళ్ళు బ్యానర్ ఐటమ్గా రాశారు. ఇక ముగిసిన ప్రధాని పర్యటన. సాయంత్రం 4:30 రోడ్డు షో ఓపెన్ టాప్లో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని, పూలతో స్వాగతం పలికిన ప్రజలు బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు ఓపెనింగ్లు, ప్రారంభోత్సవాలు చేశారు అన్నది ముగిసింది. ఎలా ముగిసింది అన్నది అది రాశారు. ఇక ప్రధాని పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని నిరసన తెలుపుతున్న వామపక్షాలకు పోలీసులు అడ్డుకున్నారు. కింద పడేసి తొక్కేశారు, లాక్కొల్లి జీపులో వేసేశారు, అనంతరం స్టేషన్కు తరలించారు అంటూ ఓ ఫోటో ఐటము పుణ్యవతి కాలు పట్టుకున్నటువంటి ఓ ఫోటో. ఇలాగే సిపిఐ, సిపిఎం వామపక్ష నాయకులు ధర్నాలు చేస్తుంటే వాళ్ళు లాక్కెళ్ళారు అంటూ సాక్షి దినపత్రిక బ్యానర్ ఐటంలో టాప్ 4 ఫోటోస్ వేస్తూ రాశారు. ఇక చంద్రబాబు స్పీచ్ మధ్యలోనే జనాలు జంప్ అంటూ ఒక వార్త రాశారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో సుదీర్ఘంగా
అరగంట సేపు మాట్లాడడంతో జనాలు వెళ్ళిపోయారు అన్నది ఆ వార్త సారాంశంగా ఉంది. ఇక భద్రతా ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు అంటూ ఒక వార్తను రాశారు. నగర ప్రథమ పౌరురాలికి అవమానం అంటూ ఒక వార్తని హైలైట్ చేశారు వీళ్ళు. నగర ప్రథమ పౌరురాలు మేయర్ హరి వెంకట కుమారికి ఘోర అవమానం జరిగింది. ప్రధాని మోదీ స్వాగతం పలికేందుకు కనీసం కూటమి ప్రభుత్వం ఆహ్వానించలేదు. వాస్తవానికి ప్రముఖులు ఎవరు వచ్చినా ప్రథమ పౌరురాలిగా రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేకుండా గౌరవించాలి. ఇందుకు భిన్నంగా ప్రధాని నగరానికి వచ్చినప్పుడు అధికారులు కనీస సమాచారం కానీ ఆహ్వానం కానీ ఇవ్వలేకపోవడం గమనార్హం. అయితే చివరికి వీడ్కోలు పలికే సమయంలో మాత్రం రావాలంటూ కౌరు పంపినట్లు తెలుస్తుంది. బీసీ మహిళ పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తుంది అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే నగరానికి ఎవరు వచ్చినా ఏం చేసినా అధికారికంగా వచ్చినటువంటి వారిని మాత్రం నగర ప్రథమ పౌరురాలు గొలగాని హరి వెంకట కుమారి అంటే ఆ స్థానంలో ఎవరు ఉంటే వారు తప్పనిసరిగా వచ్చి ఆహ్వానించాలి అన్నది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ మిస్ అయ్యారు. ప్రథమ పౌరురాలికి అవమానపరిచారు కూటమి నేతలు, ఆవిడ బీసీ అవడం వల్లనే అవమానించారు అంటూ ఒక యాంగిల్లో వీళ్ళు వార్త రాశారు. కూటమి షోలో అష్ట కష్టాలు, ఎండలో రోడ్డుపై కూర్చున్న మహిళలు, పాఠశాలల బస్సులు స్వాధీనం అంటూ ఒక వార్తను రాశారు. మదిలిపాలెం జాతీయ రహదారి వద్ద స్తంభించిన ట్రాఫిక్, భారీగా వాహనాల సేకరణ, జనాలను పాచిపోయిన పులిహార, ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు అంటూ ఒక వార్తను రాశారు. అంటే ఎక్కడెక్కడ ఏం జరిగింది, మొత్తం మీద మోడీ వచ్చిన సందర్భంగా ఎటువంటి అపశృతులు జరిగాయి, ఎటువంటి ఇబ్బందులు పెట్టారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు సాక్షి దినపత్రిక. ఇక మనం ఇప్పుడు ఆంధ్రప్రభ దినపత్రిక ఒకసారి చూద్దాం. రేపే ముక్కోటి ఏకాదశి, సింహగిరిపై అప్పన్న ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠనాథుడిగా స్వామి దర్శనం, ఉదయం 5 గంటలకే ప్రారంభం అంటూ బ్యానర్ ఐటమ్గా ఒక సైడ్ రాశారు. నమో మోడీ నవయుగ పట్నంగా విశాఖ అంటూ పెద్ద ఫోటో ఒకటి వేసి రాశారు. మొత్తం మీద పెద్ద బ్యానర్ ఐటమ్గా రాశారు. మెరిసిన మోడీ, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, రోడ్డు షో సూపర్ హిట్, సభ దిగ్విజయం, 2.8 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కూటమి నేతలలో సంబరాలు వెల్లువ, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర నుంచి లక్షలాది జనం, అడుగడుగున విశాఖ ప్రజల నీరాజనాలు, మోడీ చంద్రబాబు ముసి నవ్వులు, యువర్ స్కూల్ మై స్కూల్ సేవ్ అంటూ బాబు విజన్, కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు, అధికార యంత్రాంగమంతా మోడీ సభలోనే, అక్రమ అంటూ ఒక వార్తని రాశారు. ఇక అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరు అంటూ ఒక ఫోటో ఐటమ్ పెట్టి రాశారు. నిరాశ నిస్పృహల్లో ఉక్కు ఉద్యోగులు, ప్రధాని సభలో ఊసేలేని విశాఖ ఉక్కు గురించి అంటూ పరిరక్షణ కమిటీ కాస్త ధ్వజమెత్తారు. మొత్తం మీద మనం చూసుకుంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో జరిగిన పర్యటనపై వివిధ పత్రికల్లో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.